ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే సిల్క్టెడ్ బ్యాంగిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అండి. కొంతమంది నాకు కాల్ చేస్తున్నారు అండ్ మెసేజ్ చేస్తున్నారు, సిస్టర్ కుందన్స్ అనేవి బ్లాక్ అయిపోతున్నారు, ఇంకా క్వాంటిటీ మేము ఎక్కువ తీసుకున్నాము, మీకు ఏమైనా అవసరం ఉందా ఉంటే చెప్పండి, ఇప్పుడు మాకు ఆర్డర్స్ వస్తలేవు, ఇలా కాల్ చేసి నాకు అడుగుతున్నారు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్టే మీరు ఎలాంటి టిప్స్ పాటించాలనేది చెప్తాను. అండ్ ఇంకొకటి, వీడియో స్కిప్ చేసి చూడకండి, స్కిప్ చేసి చూస్తే మీరు పాయింట్స్ మిస్ అయిపోతారు. ఫస్ట్ పాయింట్, మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఎయిర్ టైట్ ప్లాస్టిక్ బాక్స్లో కుందన్స్ పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు తీసినా అండ్ అప్పుడే లాక్ చేసేస్తాం కాబట్టి అసలు ప్రాబ్లం ఉండదు. మనం ఇలా కవర్స్లో పెట్టుకుంటే ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోయి అలానే పెట్టేస్తూ ఉంటాం. దానివల్ల ఎప్పుడెప్పుడు వర్షం పడితే తేమ ఉంటుంది కదా గాలిలో, దానివల్ల కూడా థ్రెడ్స్ బ్లాక్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను అండి, ఈ కవర్లో నేను తీసుకున్నప్పటి నుంచి జరదోసి ఆ కవర్లోనే పెట్టినా మరి ఆటోమేటిక్గా అది బ్లాక్ అయిపోయింది, ఎందుకో నాకు కూడా తెలియదు. అయితే నేను ఒకసారి మగ్గం వర్క్ షాప్కి వెళ్తే అంకుల్ ఇట్లా బ్లాక్ అయిపోయింది, ఏమైనా టిప్స్ చెప్తారా అంటే తను చెప్పిందన్నమాట, ఇలా జిప్ లాక్ కవర్లో వేసి పెట్టాలి, మీరు ఎంత దాన్ని గాలి తగలకుండా పెడతారో అంత అంటే అన్ని రోజులు బాగా వస్తుంది, అది బ్లాక్ అవ్వకుండా అని చెప్పారు. సో మీరు కూడా ఇలా చేయండి, ఎంత కవర్లో పెట్టినా జిప్ లాక్లో పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే ఇంకా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెంటనే తీసుకొని తర్వాత జిప్ లాక్ కవర్లో వేసి లోపల పెట్టేస్తాను. ఇవి షుగర్ బీట్స్ అండి. ఇంకొకటి, మీరు షుగర్ బీట్స్, ఈ చమ్కీస్ అనేవి ఎక్కువ క్వాంటిటీ అసలు తీసుకోకండి, అంతంత క్వాంటిటీ అసలు అవసరమే ఉండదు మనకు. నేను అప్పుడు తీసుకున్నవి బ్లాక్ అయిపోయినాయి ఇవి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీకు ఎంత క్వాంటిటీ అవసరమో అంతే తీసుకోండి. ఇలా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ రోజులు అయితే కూడా కుందన్స్, షుగర్ బీడ్స్ బ్లాక్ అయిపోతాయండి. నేనైతే కుందన్స్ ఇలాంటి బాక్స్లో పెడతానండి. ఈ కుందన్స్ వచ్చేసి నేను మీకు 8 months బ్యాక్ బేగం బజార్లో కుందన్స్ తీసుకున్నాను వీడియో పెట్టాను కదా, అప్పటివి అండి. కొన్ని రీఫిల్ కూడా చేశాను, కానీ నేను ఇలా జిప్ లాక్ కవర్లో పెట్టి మళ్ళీ ఇంకా ప్లాస్టిక్ బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటాను. దానివల్ల ఏంటంటే కుందన్స్ బ్లాక్ అవ్వవు, మెయిన్ థింగ్. అండ్ నావి ఇప్పటి వరకు నేను అప్పుడు తీసుకున్నవి అస్సలు బ్లాక్ అవ్వలేదండి. మీరు బిజినెస్ స్టార్టింగ్లో ఉన్నారంటే మాత్రం ఇలాంటి సెరామిక్ కుందన్స్, గ్లాస్ కుందన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, కానీ కలర్ కుందన్స్ అంటే గ్లాసీ కుందన్స్ మీద అస్సలు వెళ్ళకండి. కావాలంటే మీకు 10 grams 20 grams మీకు ఎంత క్వాంటిటీ అవసరమో అంతే తీసుకోండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, గ్లాసీ కుందన్ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు, అప్పుడు మీకు ఆర్డర్స్ రావడానికి కొంచెం కష్టం అయిపోద్ది. ఆ లోపల ఈ కుందన్స్ అనేవి బ్లాక్ అయిపోవడము, ఎక్కువ రోజులు అయిపోయి షేడ్ అయిపోవడము అలా అయిపోతుంది. కాబట్టి మీకు ఎంత అవసరమో అంతే తెచ్చుకోండి. మీరు నార్మల్ కుందన్స్, ఇలాంటి నార్మల్ కుందన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే ఇవి కొంచెం క్వాంటిటీ ప్రైస్ తక్కువ ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అండ్ ఇవి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్కి, నార్మల్ సింపుల్ సెమీ బ్రైడల్ సెట్స్కి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి మీరు ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నేనే ఇవి 4-5 times రీఫిల్ చేసిన అండి, అయిపోతుంటే తీసుకుంటాను. నేను కలర్స్తో పోల్చుకుంటే ఇవి నాకు ఎక్కువ సేల్ అవుతాయి. సో నేను చెప్పేది ఒక్కటే, మీకు అవసరం ఉంది, ఇప్పుడు మీకు ఒక ఆర్డర్ వచ్చింది ఓకేనా, ఆ ఆర్డర్కి ఎంత మీకు కుందన్స్ 10 grams పడతాయా, 10 grams తెచ్చుకోండి. దానికి అరే ఇంకో ఆర్డర్ వస్తుంది కదా ఇప్పుడే తెచ్చేసుకుందాం ఏం పోతుంది అని అస్సలు తెచ్చుకోవద్దు, అప్పుడు మీరే లాస్ అవుతారు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అండి. నేను ఈ బ్యాంగిల్ చేయబట్టి 8 months పైనే అవుతుంది, కాబట్టి నేనేం సిచ్యువేషన్ ఫేస్ చేసిన అనేది మీకు ఈ వీడియో రూపంలో చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది డబ్బులు పెట్టేసి 1500-1700 కదా కుందన్ తెచ్చేసుకుందాం, స్టార్ట్ చేసేసుకుందాం, ఆర్డర్స్ వస్తే ఎట్లన్నా అనుకుంటారు, కానీ రావు. నేను కూడా స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు వచ్చినాయండి, అప్పుడు తీసుకున్న రా మెటీరియల్ చూడండి ఎలా బ్లాక్ అయిపోయింది. నేను కాసులు కూడా ఎక్కువ తెచ్చుకోనండి, నాకు ప్రజెంట్ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి తెచ్చుకుంటున్నా. అండ్ మీరు కూడా కాసులు కూడా ఎక్కువ తెచ్చుకోకండి. కాసులు కూడా మనకు రస్ట్ కలర్ ఎట్లా ఉంటుంది ఆ కలర్లో చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే కాసులే తొందరగా కలర్ చేంజ్ అవుతాయండి. సో అదొకటి మీరు చూసుకోండి. ఇంకొకటి, అన్నెసెసరీ కుందన్స్ అస్సలు తీసుకోవద్దు. నేను తీసుకున్నట్టు ఈ చమ్కీలు, ఫింగర్ రింగ్స్ ట్రై చేద్దామని అస్సలు తీసుకోవద్దు, డబ్బులు దండగా అవి. అట్లానే నేను కూడా చాలా చేసిన అండి, ఇగో రింగ్స్ చేద్దాము, ఇయర్ రింగ్ చేద్దామని
నా దగ్గరే ఒక 1500 రూపీస్ స్టాక్ అట్లే ఉంది. అవి రోజు రోజుకి పాతగా అయిపోతున్నాయి కాబట్టి ఇంకా అవి పడేయాల్సిందే, వేస్ట్ ఆఫ్ మనీ అవి. ఇవి అండి కొన్ని బిగినర్ టిప్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.